జీసస్ ఈజ్ ద లార్డ్ ఆఫ్ ఆల్. యేసు క్రీస్తు అందరికీ ప్రభువు అని ప్రకటించగలగటం. ఆ ప్రవచన సారము యేసుక్రీస్తు యొక్క సారం, యేసుక్రీస్తు యొక్క ఈ సువార్త యొక్క సారాంశం అదే. ఆ సువార్త యొక్క సారాంశమును చేయటం కోసమే నీకు పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించబడ్డాడు. అంతేగాని పొయ్యి బోర్డులు పెట్టుకోవటానికి కోసం కాదు. బోర్డు పెట్టుకుని నీకు కొడుకు పుడతాడు. ఒక ఆయన ఉన్నాడు మా ఊర్లో, నేను చాలాసార్లు చెప్పాను, ఇది మళ్ళీ చెప్తున్నాను. ఒక ఆయన ఇక్కడ కొడుకులు పుట్టడం కోసం ప్రార్థన చేస్తాను అని పెట్టాడు బోర్డు. ఆయన స్పెషలిస్ట్, గైనకాలజీలో కూడా ఆయన ఆండ్రాలజికల్ స్పెషలిస్ట్, అంటే స్త్రీ రోగ నిపుణుడు, ముఖ్యంగా ప్రసూతి రోగ నిపుణుడు. ప్రార్థన అన్నమాట ఇది. అందులో కూడా పురుషులు మాత్రమే పుట్టిస్తాడు ఈయన. ఎంత అవమానకరంగా మనం ప్రభువును దిగజారుస్తున్నాం, ఎంత అవమానకరంగా ప్రభువును మనం ప్రజలకు పరిచయం చేస్తున్నాం. అంటే ఆయన స్త్రీలను పుట్టించడా? ఆయనకు స్త్రీలంటే తక్కువ? కొడుకులే కావాలా? ఇందులో విడ్డూరం ఏంటంటే అక్కడ ప్రార్థన చేయించుకునేది అందరూ స్త్రీలే. స్త్రీలొద్దు. ఈ వైఖరి ప్రకటన ఏంటో తెలుసా? ఇప్పుడు స్త్రీ అని పురుషుడని తేడా లేదు. ఇప్పుడు యూదుడని గ్రీకు దేశస్థుడని తేడా లేదు. యేసుక్రీస్తు యొక్క సువార్త సారం ఇది. ఇప్పుడు దాసుడని స్వతంత్రుడని తేడా లేదు. అందరిపైన అందరికీ ఒకే ఆత్మను అనుగ్రహించినటువంటి యోవేలు గ్రంథములో చెప్పినట్లుగా ఆయన అంత్య దినములలో మీ మీదికి దిగి వచ్చినప్పుడు మీ కుమార్తెలు ప్రవచిస్తారు, మీ కుమారులు గొప్ప కార్యాలు చేస్తారు, మీ వృద్ధులు లేచి నడుస్తారు, మీ వృద్ధులు గంతులు వేస్తారు. ఎందుకు వచ్చాడు? మనం చూసినట్లుగా ఎప్పుడెప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడో అప్పుడప్పుడు అథారిటీ, శక్తినివ్వటానికి, అధికారాన్ని ఇవ్వటానికి, ప్రకటించటానికి, పాలకుల ఎదుట నిలబడి వాళ్ళని సరైన మార్గంలోనికి చెరపట్టి తీసుకుని రావటానికి వస్తాడు. ఆయన వచ్చాడు కాబట్టే స్త్రీలు నాయకులు, ఆయన మిమ్మల్ని అభిషేకించాడు కాబట్టే స్త్రీలు బోధకులు, ఆయన అభిషేకించాడు కాబట్టే స్త్రీలు మాట్లాడాలి, స్త్రీలు పరిచర్య చేయాలి, నాయకత్వం చేయాలి. ఇప్పుడు స్త్రీ అని పురుషుడని తేడా లేదు. దాట్ ఈస్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యం.